దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కోవిడ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ మరోసారి విజృంభిస్తుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం వస్తున్న కోవిడ్ నుంచి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ తో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. మహమ్మారి అంతమొందినట్టుగా ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా స్వల్పంగా భారత ప్రజలను కోవిడ్-19 ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా దాదాపు 260 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. అది చూసుకున్నట్లయితే ఢిల్లీలో 26 కేసులు నమోదు కాగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అయితే కర్ణాటకలో ఉండేటటువంటి బెంగళూరులో 9 నెలల చిన్నారికి కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అంతేకాదు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇప్పటికే 2 కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోనే చాలా వరకు ప్రజలందరూ కూడా మళ్ళీ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుంది, మళ్ళీ లాక్డౌన్ సిచ్యువేషన్స్ వస్తాయి, అదేవిధంగా మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ మీద, అదేవిధంగా మన యొక్క ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి టెన్షన్ లో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అసలు ప్రస్తుతం ఉండేటటువంటి కోవిడ్-19 ఏ రకమైనటువంటి వేరియంట్, అదేవిధంగా ప్రస్తుతం ఉండేటటువంటి వాళ్ళలో ఎలాంటి ఆరోగ్యం మీద ఎలాంటి ఇది చూపిస్తుంది అనేటటువంటి. సార్ నమస్తే. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గతంలో 2023లోనే WHO ప్రకటించింది కోవిడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించామని. కానీ మళ్ళీ కోవిడ్-19 విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. 260 కేసులు కూడా ఇప్పటికే నమోదయ్యాయి. సో ఏం చెప్తారు? కోవిడ్ అనేది కంప్లీట్ గా ఎరాడికేట్ అవ్వలేదండి. వైరసెస్ అనేవి ఎప్పుడు కూడా ఎరాడికేట్ అవ్వవు. అంటే కొన్ని వైరసెస్ మనం ఎరాడికేట్ చేయగలిగాం, లైక్ పోలియో ఇలాంటివన్నీ. వాటిల్లో ట్రాన్స్మిషన్ ఇస్ డిఫరెంట్. వీటిలో ఎయిర్ బోర్న్ వైరసెస్ అంటే ట్రాన్స్మిషన్ ఈజీగా అయ్యే వైరసెస్ ని ఎరాడికేట్ చేయడం ఆల్మోస్ట్ అసాధ్యం. సో ఇవేంటంటే గాలి ద్వారా మనిషి నుంచి మనిషి ద్వారా వెళ్తాయి కాబట్టి సో ఎరాడికేషన్ అనేది ఇట్ విల్ టేక్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. కోవిడ్ అనేది ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, బట్ అవుట్ బ్రేక్స్ అంటే సీజనల్ గా ఎపిడమిక్ లాగా మనం 2020లోని 2021లో చూసింది మ్యాసివ్ ఎపిడమిక్స్ అవి. సో ఒకేసారి ఎక్కువ లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఏంటంటే పాకెట్స్ లా వస్తున్నాయి అన్నమాట. సో అలాగే ఇంతకు ముందు ఎవరికి కూడా కొత్త వేరియంట్, అప్పుడు వచ్చిన వేరియంట్, కొత్త వేరియంట్ కి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల సో అప్పుడు అందరూ కూడా బాగా ప్రభావితం అయ్యారు, చాలా మరణాలు కూడా జరిగాయి. ఇప్పుడు మనకి హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో ఈ హర్డ్ ఇమ్యూనిటీ మనకి చాలా వరకు సివియర్ సిమ్టమ్స్ రాకుండా ఆపుతుంది. మైల్డ్ సిమ్టమ్స్ వచ్చినా అవి తీవ్రంగా అవ్వకుండా కాపాడితే చాలా మందికి ఇమ్యూనిటీ వల్ల ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు కూడా. యాంటీబాడీస్ బాగా ఉంటే గనక ఇన్ఫెక్షన్ రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా మైల్డ్ సిమ్టమ్స్ అంటే 1-2 days కామన్ కోల్డ్ లా వచ్చి తగ్గిపోయే అవకాశం కూడా ఉంటది. కానీ ఇంతకు మునుపులాగా మనకి డెత్స్ ఇన్ అవ్వడం, అలాగే లాక్డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుందని మనం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ ఉన్నాయి, ప్రిపేర్డ్ గా ఉన్నారు, హర్డ్ ఇమ్యూనిటీ ఉంది. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ ఇమ్యూనైజ్డ్. అలాంటి పరిస్థితులు మళ్ళీ చూస్తామని అయితే ఎవరు అనుకోవట్లేదు. డాక్టర్ కమ్యూనిటీలో కానీ అలాగే మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి కూడా అలాంటి సూచనలు ఏవి ఇంతవరకు అయితే లేవు. డాక్టర్, గతంలో మనం కోవిడ్-1, కోవిడ్-2 ఫేసెస్ చూసాము. అయితే కోవిడ్-1, కోవిడ్-2 ఫేసెస్ లానే ఇప్పుడు కూడా ఉంటుంది. అంటే సిమ్టమ్స్ లేదా లక్షణాలు యాజ్ యూజువల్ గా ఉంటాయో, వేరియేషన్ ఏమైనా ఉంటుందా? సిమ్టమ్స్ అనేవి సిమిలర్ గానే ఉంటాయండి. సాధారణమైన దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, జ్వరంతో మొదలవుతాయి ఫస్ట్ 3 రోజులు. 2వ వారంలో అంటే 5 రోజులు పోయాక ఊపిరితిత్తులు ప్రభావితం అవ్వచ్చు. లంగ్స్ లో ఇన్ఫిల్ట్రేట్స్ పెరగడం వల్ల పేషెంట్స్ కి అప్పుడు ఆయాసం, దగ్గు ఎక్కువడం, ఛాతిలో భారంగా ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ పెరగవచ్చు. సో అడ్మిషన్స్ అన్ని కూడా రెండో వారంలోనే జరుగుతాయి. సో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అందరూ కూడా ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ తో ఇచ్చేసుకుంటారు. ఎప్పుడైతే ఆయాసం స్టార్ట్ అవుతుందో, SpO2 డ్రాప్ అవుతుందో అప్పటికే హాస్పిటల్స్ రావడం స్టార్ట్ చేస్తారు. సో అలాంటి అంటే మనం 2021లో చూసినంత తీవ్రంగా ఇప్పుడు డిసీజ్ ఉంటుందని అనుకోవట్లేదు. అలాగే ఇది కోవిడ్ వైరస్ అనేది ఇంతకుముందు వైరసే, బట్ దానిలో స్ట్రెయిన్స్ అంటే JN1 వేరియంట్ అనేది, ఇప్పుడు హాంకాంగ్ వేరియంట్, ఇలాంటి వేరియంట్స్ తో ఇప్పుడు ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. సో చూసారు కదా, ప్రస్తుతం ఉండేటటువంటి కోవిడ్-19 వల్ల అంతే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు అయితే తలెత్తువు అని చెప్తున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి సబ్ వేరియంట్ కాబట్టి దీని లక్షణాలు కూడా చాలా మైల్డ్ గా ఉంటాయని చెప్తున్నారు. కేవలం ఇన్ఫెక్ట్ అవుతారు కానీ ఎఫెక్ట్ అయితే అవ్వరు అని కూడా డాక్టర్స్ అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంతంగానే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని శానిటైజర్స్ యూజ్ చేయడం కానివ్వండి, మాస్కులు ధరించడం కానివ్వండి, ఓన్ గానే సోషల్ డిస్టెన్స్ ని పాటించడం కానివ్వండి, ఇవన్నీ చేసుకున్నట్లయితే కోవిడ్-19 ఒకవేళ వచ్చినా సరే చాలా స్వల్పంగా తగ్గిపోతుంది. కానీ డెత్ వరకు వెళ్ళేటటువంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవ్వవు అనేటటువంటి ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు.